వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం తెలుగు సాహిత్య ప్రశ్నల నిధి నుండి 5వ భాగం నుంచి ఇదివరకు 335 బిట్లను పూర్తి చేసుకోవడం జరిగింది. మనం ఏ పోటీ పరీక్షకి వెళ్ళినా కూడా ముందు మనం ప్రిపరేషన్ని ఎంత చక్కగా చేస్తామో అంతే చక్కగా ప్రాక్టీస్ బిట్స్ని కూడా ప్రాక్టీస్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడే మన యొక్క ప్రిపరేషన్కి పునఃబలం అనేది చేకూరుతుంది. కాబట్టి ఒకవైపు ప్రిపరేషన్ అనేది కొనసాగుతూ ఉండాలి, మరోవైపు ప్రాక్టీస్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అయితే 335 బిట్లను మనం ఇదివరకు పూర్తి చేసాం కదా. 336వ బిట్ నుంచి మరికొన్ని బిట్లను ఈ వీడియోలో మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. ఈ వీడియోలో కొన్ని బిట్లు కవర్ చేద్దాం. 336వ బిట్టు, ఒకే మూల భాష నుంచి రూపుదిద్దుకున్న భాషలను ఏమంటారు? ప్రశ్న మరోసారి, ఒకే మూల భాష నుంచి, ప్రశ్న జాగ్రత్త వినండి, ఒకే మూల భాష నుంచి రూపుదిద్దుకున్న భాషలను ఏమంటారు అన్నది ప్రశ్న. ఇలా ప్రశ్న వస్తే జవాబుగా దేని గుర్తిస్తారు? మీరైతే జవాబుగా దేని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 3 సోదర భాషలు అని చెప్పి అంటారు. ఒకే మూల భాష నుంచి రూపుదిద్దుకున్న భాషలను సోదర భాషలు అని చెప్పి అంటారు. 337వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. మూల ద్రావిడ భాషలోని వర్ణాల సంఖ్య గుర్తించండి. 337వ బిట్టు, మూల ద్రావిడ భాషలోని వర్ణాల సంఖ్య గుర్తించండి. ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 16, ఆప్షన్ 3 26, ఆప్షన్ 4 56. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 26 సరైనటువంటి జవాబు. 26 మూల ద్రావిడ భాషలోని వర్ణాల సంఖ్య 26. 338వ బిట్టు, మూల ద్రావిడ భాషలో లేని హల్లుల వర్గం క్రింది వాటిలో ఏది గుర్తించండి. మూల ద్రావిడ భాషలో లేని హల్లుల వర్గం కంఠ్యాలు, ఊష్మాలు, దంత్యాలు అన్నీ. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 ఊష్మాలు. ఊష్మాలు ఏవైతే ఉన్నాయో ఈ ఊష్మములు అనేవి మూల ద్రావిడ భాషలో లేనటువంటి హల్లుల వర్గం. ఓకే, క్లియర్. 339వ బిట్టు, మూల ద్రావిడ భాషలో ప్రత్యేకమైన ధ్వని ఏది? క్రింది వాటిలో మూల ద్రావిడ భాషలో ప్రత్యేకమైన ధ్వని క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే జవాబుగా దేన్ని గుర్తిస్తారు? ఆప్షన్ 1 అలా, ఆప్షన్ 2 త, ఆప్షన్ 3 అలా, ఆప్షన్ 4 షా. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఎస్, ఆప్షన్ 1 మరియు ఆప్షన్ 3 అలా. ఒక దగ్గర షా ఇవ్వాల్సింది, రెండు కూడా అలా ఇచ్చాడు ఆప్షన్స్. సరేలేండి. మూల ద్రావిడ భాషలో ప్రత్యేకమైన ధ్వని అలా. 340వ బిట్టు చూడండి. 340, ఆర్య భాషా ప్రభావం వల్ల తెలుగులో ప్రవేశించిన వర్ణాలు క్రింది వాటిలో ఏవి గుర్తించండి అని బిట్టు అడిగితే జవాబుగా మీరైతే దేనిని గుర్తిస్తారు? ఆప్షన్ 1 ఊష్మాలు, ఆప్షన్ 2 మహాప్రాణాలు, ఆప్షన్ 3 రూరులు, ఆప్షన్ 4 అన్నీ. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆర్య భాషా ప్రభావం వల్ల తెలుగులో ప్రవేశించిన వర్ణాలు.
జవాబు ఆప్షన్ 4 అన్నీ. ఏంటి? ఊష్మాలు, ఊష్మాలు, మహాప్రాణాలు, రూరులు ఇవన్నీ కూడా ఆర్య భాషా ప్రభావం వల్ల తెలుగు భాషలో ప్రవేశించినటువంటి వర్ణములు. సో 340 బిట్లను మనం పూర్తి చేసుకోవడం జరిగింది. 341వ బిట్టు, మూల ద్రావిడ భాషలో ప్రత్యేకమైన లా వర్ణం తెలుగులో ఏ వర్ణంగా మారింది? 341వ బిట్టు, మూల ద్రావిడ భాషలో ప్రత్యేకమైనటువంటి లా వర్ణం తెలుగులో ఏ వర్ణంగా మారింది? ఇలా బిట్టు అడిగితే జవాబుగా మనం దేనిని గుర్తిస్తాం? జవాబు ఆప్షన్ 4 అన్నీ సరైనవే. అంటే మూల ద్రావిడ భాషలోని ప్రత్యేకమైనటువంటి లా వర్ణం ఏదైతే ఉందో ఇది తెలుగు భాషలో డా, రా, డా, బండిరాగా మారింది. అన్నీ సరైనవే. 342వ బిట్టు, మూల ద్రావిడ భాషలోని పదాది కకారము లకారంగా మారడంని ఏమంటారు? మూల ద్రావిడ భాషలోని పదాది కకారము లకారంగా మారటంని ఏమంటారు? మూల ద్రావిడ భాషలోని పదం యొక్క అంటే పదం మొదట్లో ఉన్నటువంటి కకారము లకారంగా మారటంని తాళవ్యీకరణం అంటారు. 343వ బిట్టు, తెలుగులో వాక్యంలో పదక్రమం ఏది? తెలుగులో వాక్యంలో పదక్రమం క్రింది వాటిలో ఏది గుర్తించండి? ఆప్షన్ 1 నియతం. 344వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. తెలుగు భాష అనున్నది క్రియాంక భాష, క్రియాది భాష, క్రియామధ్య భాష ఏది కాదు. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు క్రియా అనేది అంతంగా కలిగినటువంటి భాష. తెలుగు భాష అనేది క్రియాంక భాష. 345వ బిట్టు, తెలుగులో పదాదిలో సంయుక్త వర్ణాలు ఏర్పడటానికి కారణం ఏమిటి అని ఇలా బిట్టు అడిగితే జవాబుగా మీరైతే దేన్ని గుర్తిస్తారు? తెలుగులో పదాదిలో సంయుక్త వర్ణాలు ఏర్పడటానికి కారణం ఏమిటి అని ఇలా బిట్టు అడిగితే సరైన జవాబుగా మీరైతే దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 1 వర్ణ వ్యత్యయం. 346వ బిట్టు, మూల ద్రావిడ భాషలో పదాదిలో లేని వర్ణాలు ఏవి? మూల ద్రావిడ భాషలో పదాదిలో ఈ వర్ణాలు లేవు. మీరైతే ఏ ఆప్షన్ని గుర్తిస్తారు? ఇలా బిట్టు వస్తే జవాబుకి దేన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది? జవాబు డా, రా, లా అన్నటువంటి ఈ వర్ణాలు మూల ద్రావిడ భాషలో పదాదిలో ఉండవు. 347వ బిట్టు, మూల ద్రావిడ భాషలో వ్యతిరేక ప్రత్యయం ఏది? మూల ద్రావిడ భాషను తీసుకుంటే ఇందులో వ్యతిరేక ప్రత్యయం ఏది క్రింది వాటిలో గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 ఆ అనేది వ్యతిరేక ప్రత్యయం. 348వ బిట్టు, ప్రపంచ భాషలను
కొన్ని సముదాయాలుగా విభజించే పద్ధతుల్లో ఒకటి ఏది? ప్రపంచ భాషలను కొన్ని సముదాయాలుగా విభజించే పద్ధతుల్లో ఒకటి క్రింది వాటిలో ఏది? గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 జన్యాత్మక విభజన. 349వ బిట్టు సోదర భాషలలో వర్ణ సాదృశ్యం గల శబ్దాలను ఏమంటారు? సోదర భాషలలో వర్ణ సాదృశ్యం గల శబ్దాలను ఏమంటారు? జవాబు సజాతి శబ్దాలు అని చెప్పి అంటారు. ఆప్షన్ 3 సజాతి శబ్దాలు. సోదర భాషలలో వర్ణ సాదృశ్యం గల శబ్దాలని సజాతి శబ్దాలు అని చెప్పి అంటారు. 350వ బిట్టు తెలుగు భాషకు తొలి వ్యాకరణ గ్రంథం క్రింది వాటిలో ఏది? గుర్తించండి. తెలుగు భాషకు తొలి వ్యాకరణ గ్రంథం ఏది? గుర్తించండి. తెలుగు భాషకు తొలి వ్యాకరణ గ్రంథం ఆంధ్ర భాషా భూషణం. సరైనటువంటి జవాబు ఆప్షన్ 3. 351వ బిట్టు ఆధునిక ప్రాచీన భాషా శాస్త్రజ్ఞుల మన్ననలను అందుకున్న సంస్కృత వ్యాకరణ గ్రంథం క్రింది వాటిలో ఏది? గుర్తించండి. 351వ బిట్టు ఆధునిక ప్రాచీన భాషా శాస్త్రజ్ఞుల మన్ననలను అందుకున్న సంస్కృత వ్యాకరణ గ్రంథం క్రింది వాటిలో ఏది? గుర్తించండి. జవాబు పాణిని మహాశయుడు రచించినటువంటి అష్టాధ్యాయి సరైనటువంటి జవాబు. 352వ బిట్టు మూల ద్రావిడ భాషతో ప్రాచీన ఆధునిక తెలుగును పోల్చడాన్ని ఏ విధమైనటువంటి వ్యాకరణము అంటారు? మూల ద్రావిడ భాష ఏదైతే ఉందో ఈ మూల ద్రావిడ భాషతో ప్రాచీన ఆధునిక తెలుగును పోల్చడాన్ని ఏ విధమైన వ్యాకరణము అని చెప్పి పేర్కొంటారు? ఇలా బిట్టు వస్తే జవాబుగా మీరైతే దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 3 చారిత్రాత్మక వ్యాకరణం అని చెప్పి అంటారు. జవాబు ఆప్షన్ 3 చారిత్రాత్మక వ్యాకరణం. మూల ద్రావిడ భాషతో ప్రాచీన ఆధునిక తెలుగును పోల్చడాన్ని చారిత్రాత్మక వ్యాకరణం అని చెప్పి పేర్కొంటారు. 353వ బిట్టు 353వ బిట్టు మూల ద్రావిడ భాషలో లేని వర్ణ సముదాయం క్రింది వాటిలో ఏది? గుర్తించండి. మూల ద్రావిడ భాషలో లేని వర్ణ సముదాయం క్రింది వాటిలో ఏది? గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 గజడ దబలు అనబడేటటువంటి నాద స్పర్శాలు. గజడ దబ అనబడేటటువంటి నాద స్పర్శాలు మూల ద్రావిడ భాషలో లేనటువంటి వర్ణ సముదాయం. 354వ బిట్టు ద్రావిడ శబ్దంని భాషా కుటుంబ పరంగా వాడిన వారు క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. బిట్టు మరోసారి ద్రావిడ అన్నటువంటి శబ్దంని భాషా కుటుంబం పరంగా వాడిన వారు ఎవరు? గుర్తించండి. ఇలా బిట్టు వస్తే జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు జ్వాలాబిల్. ద్రావిడ శబ్దంని భాషా కుటుంబ పరంగా వాడినవాడు జ్వాలాబిల్. 355వ బిట్టు 355వ బిట్టు ద్రావిడ భాషల విలక్షణతను గుర్తించిన
మొదటి పరిశోధకుడు ఎవరు? ద్రావిడ భాషల విలక్షణతను గుర్తించిన మొదటి పరిశోధకుడు. అంటే ద్రావిడ భాషల్లో ఉన్నటువంటి విలక్షణత ఏదైతే ఉందో, అంటే ఆర్య భాషలతో పోల్చినప్పుడు ద్రావిడ భాషలు విలక్షణతను కలిగి ఉండటంని గుర్తించిన మొదటి పరిశోధకుడు క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. ఇలా బిట్ అడిగితే జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 1 ఫ్రాన్సిస్ వైట్ ఎలీస్ సరైనటువంటి జవాబు. ద్రావిడ భాషల విలక్షణతను గుర్తించిన మొదటి పరిశోధకుడు ఫ్రాన్సిస్ వైట్ ఎలీస్. 356వ బిట్టు కాల్డ్వెల్ గుర్తించిన ద్రావిడ భాషల సంఖ్య. కాల్డ్వెల్ గుర్తించినటువంటి ద్రావిడ భాషల సంఖ్య. జవాబు 12. కాల్డ్వెల్ గుర్తించిన ద్రావిడ భాషల సంఖ్య 12. 357వ బిట్టు కాల్డ్వెల్ తర్వాత ఎన్నదగిన ద్రావిడ భాషా పరిశోధకుడు ఎవరు? కాల్డ్వెల్ అనంతరం ఎన్నదగిన ద్రావిడ భాషా పరిశోధకుడు క్రింది వారిలో ఎవరు? గుర్తించండి అని ఇలా బిట్టు అడిగితే జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 3 ఎల్వి రామస్వామి అయ్యర్. కాల్డ్వెల్ తర్వాత ఎన్నదగిన ద్రావిడ భాషా పరిశోధకుడు అని బిట్టు వస్తే ఎల్వి రామస్వామి అయ్యర్. 358 ద్రావిడ భాషలు అన్నిటిలోనూ తుల్యంగా ఉన్న వర్ణ సముదాయంని ఏమంటారు? ద్రావిడ భాషలు అన్నిటిలోనూ తుల్యంగా ఉన్న వర్ణ సముదాయంని ఏమంటారు అని బిట్ అడిగితే జవాబుగా మీరైతే దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 3 ధాతువు అన్నది జవాబు. ద్రావిడ భాషలు అన్నిటిలోనూ తుల్యంగా ఉన్న వర్ణ సముదాయంని ధాతువు అని చెప్పి పేర్కొంటారు. ఇకపోతే ప్రాచీన తెలుగు భాషా స్వరూపంని తెలుసుకోవటానికి ఆధారం ఏమిటి? 359వ బిట్టు ప్రాచీన తెలుగు భాషా స్వరూపంని 359వ బిట్టు ప్రాచీన తెలుగు భాషా స్వరూపంని తెలుసుకోవటానికి ఆధారం ఏమిటి అని బిట్టు వస్తే ఆప్షన్ 2 శాసనాలు సరైనటువంటి జవాబు. 360వ బిట్టు ద్రావిడ భాషలు గ్రంథ రచయిత ఎవరు? ద్రావిడ భాషలు అన్న గ్రంథ రచయిత ఎవరు? జవాబు పిఎస్ సుబ్రహ్మణ్యం గారు. పిఎస్ సుబ్రహ్మణ్యం గారు ద్రావిడ భాషలు అనే గ్రంథంని రచించారు. 360 బిట్లని పూర్తి చేశాం. తర్వాత చూడండి 361వ బిట్టు తెలుగు వెర్బల్ బేసిస్ గ్రంథ రచయిత ఎవరు? తెలుగు వెర్బల్ బేసిస్ గ్రంథ రచయిత ఎవరు? జవాబు భద్రరాజు కృష్ణమూర్తి గారు. భద్రరాజు కృష్ణమూర్తి గారు. తెలుగులో మొదటి శాసనం ఏ శతాబ్దంలో దొరికింది? 362వ బిట్టు తెలుగులో మొదటి శాసనం ఏ శతాబ్దంలో దొరికింది? జవాబు ఆప్షన్ 1 6వ శతాబ్దంలో దొరికింది. తెలుగులో తొలి శాసనం ఎక్కడ దొరికింది? తెలుగులో తొలి శాసనం ఎక్కడ దొరికింది?
జవాబు ఆప్షన్ 3 ఎర్రగుడిపాడు అన్న ప్రదేశంలో దొరికింది. తెలుగులో తొలి శాసనం దొరికిన ప్రదేశం ఎర్రగుడిపాడు. 364వ బిట్టు తెలుగు లిపిలో అనుస్వారం లేదా సున్నా ఏ భాషా ప్రభావం వల్ల ఏర్పడింది? తెలుగు లిపిలో అనుస్వారం అనున్నది అంటే అనుస్వారం అనగా సున్నా, ఇది ఏ భాషా ప్రభావం వల్ల ఏర్పడింది? జవాబు ఆప్షన్ 2 ఆర్య భాషా ప్రభావం వల్ల ఏర్పడింది. 365వ బిట్టు అనుస్వారానికి బదులు శాసన లిపిలో ఏ చిహ్నంని వాడేవారు? అనుస్వారానికి బదులుగా శాసన లిపిలో ఏ చిహ్నంని వాడేవారు? జవాబు వర్గ పంచమాక్షరంని ఉపయోగించేవారు. అనుస్వారానికి బదులుగా శాసన లిపిలో వర్గ పంచమ అక్షరంని ఉపయోగించేవారు. 366వ బిట్టు శాసన లిపిలో రా వర్ణాన్ని సూచించడానికి వాడిన చిహ్నం ఏది? శాసన లిపిలో రా వర్ణంని సూచించడానికి వాడిన చిహ్నం క్రింది వాటిలో ఏది? గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 వలపల గిలక అన్నటువంటి వృత్తంని ఉపయోగించేవారు. శాసన లిపిలో రా వర్ణాన్ని సూచించడానికి వలపల గిలకని ఉపయోగించేవారు, లేదా శాసన లిపిలో వలపల గిలక అన్నటువంటి దీనిని ఏ వర్ణాన్ని సూచించడానికి ఈ చిహ్నంని వాడేవారు అని బిట్టు వస్తే రా వర్ణాన్ని సూచించడానికి వాడేవారు అని గుర్తించాల్సి ఉంటుంది. 367వ బిట్టు శాసన భాషలో సాధు శక్ట రేఫాల మధ్య భేదం. శాసన భాషలో సాధు శకట రేఫాల మధ్య భేదం ఐచ్ఛికం. ఇది ఒక ఆప్షనల్గా ఉండేది, అంటే కొన్నిసార్లు పాటించేవారు, కొన్నిసార్లు పాటించేవారు కాదు. రేఫము అంటే రకారము, శకట రేఫము అంటే బండిరా. 368వ బిట్టు చూడండి. 368వ బిట్టు సంస్కృత భాషా ప్రభావం వల్ల తెలుగు కావ్య భాషలో ప్రవేశించిన వర్ణాలు ఏవి? బిట్టు మరోసారి. సంస్కృత భాషా ప్రభావం వల్ల తెలుగు కావ్య భాషలో ప్రవేశించిన వర్ణాలు ఏవి? జవాబు మహాప్రాణాలు, ఊష్మాలు, అలాగే ఐ, ఔ ఇవన్నీ కూడా ప్రవేశించాయి. కాబట్టి ఆప్షన్ 4 సరైనది. 369వ బిట్టు ప్రాంగణయ్య భాషలో కనిపించే గౌరవ వాచకం క్రింది వాటిలో ఏది? గుర్తించండి. ప్రాంగణయ్య భాషలో కనిపించే గౌరవ వాచకం క్రింది వాటిలో ఏది? గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 కాలు. కాలు అనేటటువంటి ఈ వాచకంని గౌరవ వాచకంగా వాడేవారు. 370వ బిట్టు కావ్య భాషలో పదాల మధ్య సంధి అనున్నది. కావ్య భాషలో పదాల మధ్య సంధి అనున్నది నియతం. కావ్య భాషలో పదాల మధ్య సంధి అనున్నది నియతమైనది. 371వ బిట్టు క్ష వర్ణ ఉచ్చారణలో ప్రాచీన ఆధునిక కాలాలకు ఉన్న ముఖ్య భేదం దేనికి సంబంధించినది? 371వ బిట్టు క్ష వర్ణ ఉచ్చారణలో ప్రాచీన ఆధునిక కాలాలకు ఉన్న ముఖ్య భేదం దేనికి సంబంధించినది? జవాబు ఆప్షన్ 2 ఉచ్చారణకు సంబంధించినది. 372వ బిట్టు చుట్టము, చుట్టాలు అనే రూపంలో ఉన్న
ధ్వని మార్పు అనున్నది. చుట్టము, చుట్టాలు అనే రూపంలో ఉన్న ధ్వని మార్పు అనున్నది ఏ రకమైనది? జవాబు ఆప్షన్ 3 లోప దీర్ఘత. దీన్ని అంటే ఇక్కడ ఏ విధమైన ధ్వని మార్పు జరిగింది అంటే లోప దీర్ఘత అన్న ధ్వని మార్పు జరిగింది. అంటే మూ పోయి టాక్ దీర్ఘం ఏర్పడి లు అనేది వచ్చింది. దీన్ని లోప దీర్ఘత అని చెప్పి అంటారు. 373వ బిట్టు ప్రాచీన భాషలో ఇయాతో అంతమయ్యే పదాలు ఆధునిక భాషలో సాధారణంగా ఏ వర్ణంతో అంతమవుతాయి? ప్రశ్న మరోసారి. ప్రాచీన భాషలో ఇయాతో అంతమయ్యే పదాలు ఆధునిక భాషలో సాధారణంగా ఏ వర్ణంతో అంతమవుతాయి? ఆప్షన్ 4 ఏ వర్ణంతో అంతమవుతాయి. 374వ బిట్టు ప్రబంధకాలపు కావ్య భాషలో అన్య దేశీయాల ప్రయోగానికి ముఖ్య కారణం. ప్రబంధకాలపు కావ్య భాషలో అన్య దేశీయాల ప్రయోగానికి ముఖ్య కారణం ఏమిటి? జవాబు ఆప్షన్ 1 ఆంధ్రేతర ప్రాంత కవుల రచనలు దీనికి ప్రధాన కారణం. ప్రబంధకాలపు కావ్య భాషలో అన్య దేశీయాల ప్రయోగాలు తెలుగు భాషలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. దీనికి కారణం ఆంధ్రేతర ప్రాంత కవుల రచనలు ఉండటం వల్ల ఇలా జరిగింది. 375వ బిట్టు ఫార్సీ, అరబ్బీ భాషల ప్రభావం వల్ల తెలుగులో ప్రవేశించిన వర్ణాలు ఏవి? ఫార్సీ, అరబ్బీ భాషల ప్రభావం వల్ల తెలుగులో ప్రవేశించిన వర్ణాలు పా, ఫ అన్నటువంటి వర్ణాలు ప్రవేశించాయి. 376వ బిట్టు చూడండి. వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలను సనాతన పండితులు ఏమని వ్యవహరించారు? వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలను సనాతన పండితులు ఏమని వ్యవహరించారు అని బిట్ అడిగితే జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 3 గ్రామ్యము అని వ్యవహరించారు. 377వ బిట్టు వ్యవహారిక రూపాలు ఈ కాలం నుంచే ఉన్నాయని భాషావేత్తల అభిప్రాయం. 377వ బిట్టు చూడండి. వ్యావహారిక లిఖిత రూపాలు ఈ కాలం నుంచి ఉన్నాయి అని భాషావేత్తల అభిప్రాయం. ఆప్షన్ 1 శాసన కాలం నుంచి ఉన్నాయని భాషావేత్తలు అభిప్రాయపడుతున్నారు. 378వ బిట్టు త్రాసు అనేటటువంటి అన్య దేశీయాన్ని ప్రయోగించిన తెలుగు కవి క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 తిక్కన గారు. 379వ బిట్టు శ్రీనాథుడి ఏ రచనలో వ్యవహారిక పద ప్రయోగం అధికంగా మనకి కనిపిస్తుంది? శ్రీనాథుడి ఏ రచనలో వ్యావహారిక పద ప్రయోగం అధికంగా కనిపిస్తుంది? జవాబు ఆప్షన్ 4 చాటువులు. 380వ బిట్టు వ్యావహారిక రూపాలు అధికంగా కనిపించే సాహిత్య రూపాలు ఏవి? వ్యావహారిక రూపాలు అధికంగా కనిపించే సాహిత్య రూపం ఏది అని బిట్టు వస్తే పదకవిత్వం అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 381వ బిట్టు తెలుగులో తొలి గద్య కావ్యంగా దేన్ని పేర్కొంటారు? తెలుగులో తొలి గద్య కావ్యంగా దేనిని పేర్కొంటారు? జవాబు ఆప్షన్ 3 రాయవాచకం.
382వ బిట్టు మునగ, ములగ అన్న పదాలలో ఉన్న ధ్వని విశేషం ఏమిటి? బిట్టు జాగ్రత్తగా వినండి. మునగ, నాగ, మునగ, మునగ, ములగ, ములగ, మునగ, ములగ అనే పదాలలో ఉన్న ధ్వని విశేషం గుర్తించండి. జవాబు నా, లా, వినిమయం అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. నా, లా, వినిమయం. 383వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. భాషా విషయంగా సిద్ధాంతపరమైన చర్చ చేసిన వారు క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. భాషా విషయంగా సిద్ధాంతపరమైన చర్చ చేసిన వారు క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 సామినేని ముద్దు నరసింహనాయుడు గారు. 384వ బిట్టు సామినేని ముద్దు నరసింహనాయుడు గారు రచించిన గ్రంథం క్రింది వాటిలో ఏది? గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 హితసూచని. హితసూచని. 385వ బిట్టు 385వ బిట్టు శిష్ట వ్యావహారికానికి ప్రతిబింబాలు అయినటువంటి రచనలు క్రింది వాటిలో ఏవి? గుర్తించండి. శిష్ట వ్యావహారికానికి ప్రతిబింబాలు అయిన రచనలు అని వేటిని పేర్కొంటారు? జవాబు ఆప్షన్ 4 స్థానిక చరిత్రలు. స్థానిక చరిత్రలను శిష్ట వ్యవహారికానికి ప్రతిబింబాలైనటువంటి రచనలుగా మనం పేర్కోవచ్చు. 386వ బిట్టు దేశ భాష గ్రంథకరణ సభ ప్రధాన లక్ష్యం ఏమిటి? బిట్టు మరోసారి. దేశ భాష గ్రంథకరణ సభ ప్రధాన లక్ష్యం ఏమిటి? జవాబు పాఠ్య గ్రంథ ప్రచురణ అన్నది సరైనటువంటి జవాబు. పాఠ్య గ్రంథ ప్రచురణ అన్నది దేశ భాష గ్రంథకరణ సభ ప్రధాన లక్ష్యం. 387వ బిట్టు గ్రాంధిక భాష పునః ప్రారంభానికి కారణమైన గ్రంథం క్రింది వాటిలో ఏది? గుర్తించండి. గ్రాంధిక భాష పునః ప్రారంభానికి కారణమైనటువంటి గ్రంథం క్రింది వాటిలో ఏది? గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 నీతి చంద్రిక. 388వ బిట్టు తొలిసారిగా అకారాది క్రమంలో నిఘంటు నిర్మాణం చేసిన వారు క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. తొలిసారిగా అకారాది క్రమంలో నిఘంటు నిర్మాణం చేసిన వారు ఎవరు? క్రింది వారిలో గుర్తించండి. జవాబు కాంప్బెల్. కాంప్బెల్. 389వ బిట్టు సంఘ సంస్కరణతో పాటు భాషా సంస్కరణకు పూనుకున్నవారు ఎవరు? గుర్తించండి. జవాబు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. 390వ బిట్టు భాషా సంస్కరణకు తొలి మెట్టుగా కందుకూరి వారు ప్రారంభించిన భాషా రూపం ఏది? భాషా సంస్కరణకు తొలి మెట్టుగా కందుకూరి వారు ప్రారంభించిన భాషా రూపం సరళ గ్రాంధికం. 391వ బిట్టు వ్యావహారిక భాషలో వెలువడిన తొలి సాంఘిక నాటకం ఏది? బిట్టు మరోసారి. వ్యావహారిక భాషలో వెలువడిన తొలి సాంఘిక నాటకం ఏది? జవాబు కన్యాశుల్కం. 392వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం.
పాత్రోచిత భాష రూపంలో వ్యావహారిక భాషను ప్రయోగించిన రచయిత క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 వేదం వెంకటరాయ శాస్త్రి గారు. 393వ బిట్టు వ్యావహారిక భాషా ఉద్యమంలో కృషి చేసిన ఆంగ్లేయుడు ఎవరు? గుర్తించండి. వ్యావహారిక భాషా ఉద్యమంలో కృషి చేసిన ఆంగ్లేయుడు జే.ఏ. యెట్స్ ద్వారా. జే.ఏ. యెట్స్ ద్వారా వ్యవహారిక భాష ఉద్యమంలో కృషి చేసినటువంటి ఆంగ్లేయుడు. స్కూల్ ఫైనల్ పరీక్షకు ఉపవాచకంగా ఎన్నికైన వ్యవహారిక గ్రంథం క్రింది వాటిలో ఏది? గుర్తించండి. స్కూల్ ఫైనల్ పరీక్షకు ఉపవాచకంగా ఎన్నికైన వ్యవహారిక గ్రంథం గ్రీకు పురాణ కథ. 395వ బిట్టు గ్రీకు పురాణ కథ పుస్తక రచయిత ఎవరు? గ్రీకు పురాణ కథ పుస్తక రచయిత ఎవరు? శెట్టి లక్ష్మీ నరసింహం గారు. 396వ బిట్టు వ్యావహారికాన్ని వ్యాకరణం ద్వారా గ్రామ్యమే అని నిరూపించిన వారు ఎవరు? బిట్టు మరోసారి వ్యావహారిక భాషను వ్యాకరణం ద్వారా గ్రామ్యమే అని నిరూపించిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ 4 జయంతి రామయ్య పంతులు గారు. జయంతి రామయ్య పంతులు గారు వ్యావహారికాన్ని వ్యాకరణం ద్వారా గ్రామ్యమే అని నిరూపించారు. 397వ బిట్టు లైఫ్ ఆర్ డెత్ ఏ ప్లీ ఫర్ వెర్నాక్యులర్స్. లైఫ్ ఆర్ డెత్ ఏ ప్లీ ఫర్ వెర్నాక్యులర్స్ కరపత్ర రచయిత క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. లైఫ్ ఆర్ డెత్ ఏ ప్లీ ఫర్ వెర్నాక్యులర్స్ అన్న కరపత్ర రచయిత ఎవరు? క్రింది వారిలో గుర్తించండి. జవాబు జే.ఏ. యెట్స్. గ్రాంధిక భాష సంరక్షణ కోసం స్థాపించిన సంస్థ క్రింది వాటిలో ఏది? గుర్తించండి. గ్రాంధిక భాష సంరక్షణ కోసం స్థాపించిన సంస్థ క్రింది వాటిలో ఏది? గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 ఆంధ్ర సాహిత్య పరిషత్. ఇక్కడికి 398 బిట్లని పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం తెలుగు సాహిత్యం ప్రశ్నల నిధి నుంచి 5వ భాగం నుంచి ప్రశ్నల్ని మనం చూస్తున్నాం. ఇప్పటికి 398 బిట్లు పూర్తయ్యాయి. చూస్తూ ఉండండి. మరికొన్ని బిట్లతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.